4 ఇయర్స్ నుంచి ఇక్కడ పెయిన్లెస్ ఉంది. దేని గురించి లేచిందో నాకు తెలియట్లేదు. ఈ 4 సంవత్సరాల నుంచి ఎప్పుడు రిలీఫ్ అనిపించింది. ఏందన్నా మరి దీని సొల్యూషన్ నాకు అర్థమవుతుంది. జలగల థెరపీ అంటారు. లాస్ట్ మండే వచ్చాము. జగన్ ట్రీట్మెంట్ చేస్తే 50% క్యూర్. అప్పటికి ఇప్పటికి 50% క్యూర్. అందరికీ నమస్కారం అండి. మీ దగ్గరికి ఇంకొక వీడియోతో వచ్చాను. ఇది రిజల్ట్ వీడియో అని కాకపోతే వీళ్ళు మన దగ్గర పంచకర్మ థెరపీ అనే కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. సో అందులో కూడా రక్తమోక్షణ అనేది, రక్తమోక్షణ అంటే జలగల థెరపీ అంటారు. అది ఏదైనా వేస్ట్ బ్లడ్ ఉన్నా కూడా సక్ చేసి మొత్తం వేస్ట్ బ్లడ్ ని తీసేస్తుంది. సో అలా థెరపీతో ఒక పేషెంట్ మన దగ్గర 2 నెలలుగా బాధపడుతూ ఇవాళ రెండోసారి మన విజిట్కి వచ్చి థెరపీ చేయించుకున్నారు. ఒకసారి ఎలా ఉంది ఏంటిని ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారండి? సో అసలు మీ ప్రాబ్లం ఏంటండి? ఇది ఒక 4 ఇయర్స్ నుంచి ఇక్కడ పెయిన్లెస్ ఉంది. దేని గురించి లేచిందో నాకు తెలియట్లేదు. అన్ని టెస్టులు చేయించాం. ఏ టెస్టులు ఏం లేదు. ఇంకా అన్ని మెడిసిన్ వాడిని ఏం లేదు. దీనికి ఫలితం హోమియోపతి, అలోపతి అన్ని తీసుకున్నాము. దాంతో పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా తిరిగాము. దీని గురించి ఏం లేదు. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చూసి ఇక్కడ వచ్చాము. లాస్ట్ మండే వచ్చాము. జగన్ ట్రీట్మెంట్ చేస్తే 50% క్యూర్. అప్పటికి ఇప్పటికి 50% క్యూర్. ఇప్పుడు మళ్ళీ చేయించాను. ఇప్పుడు కూడా పెయిన్ చాలా తక్కువ. అంటే మీకు ఇది వరకు ఇట్లాంటివి ఎవరు సజెస్ట్ చేయలేదా? ఎవరు చేయలేదు. మేము ఫోన్ లో చూసి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కొంచెం చాలా బెటర్ ఉంది. చాలా బెటర్. దానికి మెడిసిన్స్ తగ్గట్టుగా వాడుతున్నారు. వాడుతున్నాం. సో ఈయన గురించి కూడా వాళ్ళు చెప్పడానికి వాళ్ళ బ్రదర్ ఉన్నారు మనతో పాటు. ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నరేష్. మీరు ఎక్కడి నుంచి అండి? మా దేవుడు, మా తమ్ముడు అవుతాడు. 4 ఇయర్స్ నుంచి బాధపడుతున్నాడు, కానీ ఏదో లైట్గా ఏదైనా షాప్లో వర్క్ చేస్తుంటాడు కాబట్టి అని ఆలోచన చేసి మేము లైట్ తీసుకుంటాం. ఒక 4 months నుంచి మాకు సాటర్డే సెలవు ఉంటుంది. ప్రతి సాటర్డే హైదరాబాద్ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే నాకు చేయి నొక్కండి, ఎందుకు వెళ్తున్నారు అంటే నాకు చేయి నొక్కండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అలోపతి పోయినా 4-5 వారాలు, ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అని చేపిస్తాం. అక్కడ ఒక 8 వారాలు. అక్కడ ఆక్యుపంక్చర్ చేయించినప్పుడు కాస్త రిలీఫ్ అనిపిస్తుంది ఒక్కరోజు. తర్వాత ఎదాలు ఇంకా ఇలా ఏందన్నా మరి దీని సొల్యూషన్ నాకు అర్థమవుతుంది. అంటే నేను దాదాపు 1 year నుంచి ఇక్కడికి రావాలని 1 year నుంచి అసలు ఎన్నిసార్లు రావాలనుకున్నా కూడా ఏదో ఒక పని పడడం, నేను బిజీగా ఉండడం, ఏదో రకంగా ఇబ్బంది అయ్యేది. లాస్ట్ మండే నేను పూర్తిగా ఫ్రీ ఉన్నా. ఈరోజు ఫ్రీ ఉన్నావా నీకోసం నేను మండే షాప్ అందు పెట్టుకుని వస్తా అని తమ్ముడు అన్నాడు. సరే దానికన్నా ఎక్కువ ఉంది, వెళ్దాం అన్నారు. రాగానే సార్ ఉన్నారు, మందులు రాశారు. మీరు జగన్ ట్రీట్మెంట్ చేశారు. చెప్పగానే చేయండి సార్. ఆ జలగ ట్రీట్మెంట్ తోటి ఈ 4 సంవత్సరాల నుంచి ఎప్పుడు రిలీఫ్ అనిపించలేదు. మామూలు ఆ రోజు దాదాపు 50-60% రిలీఫ్ వచ్చిందన్న. నేను ఎన్ని తిరిగినా కానీ ఎక్కడ రిలీఫ్ అనేది నాకు కనిపించలేదు అని. మళ్ళీ ఈరోజు శనివారం, వాస్తవానికి నెక్స్ట్ మండే రోజు రావాలి. ఈరోజు శనివారం మేము ఫ్రీ ఉంటాం. ఫ్రీ ఉండడంతో ఒకసారి వెళ్తామంటే మళ్ళీ ఈరోజు మళ్ళీ ట్రీట్మెంట్. చూస్తున్నారు కదా అండి, మన దగ్గర మెడిసిన్ తో పాటు ఇలా రక్తమోక్షణ అని జలగల ట్రీట్మెంట్ కూడా చేసుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నాము. మరెన్నో ఇట్లాంటి వీడియోస్ కోసం దాదే సాయిరన్ నేచర్ క్యూర్ ని సపోర్ట్ చేస్తూ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.